శుక్రవారం కొత్తకోట పట్టణంలోని 3 వార్డులో నిర్వహించిన ఫ్రైడే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి సందర్శించి పరిశీలించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూడడం, దోమల నివారణ చర్యలు, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలను పరిశీలించి ఆరోగ్య సిబ్బందితో మాట్లాడారు. మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సర్, ప్రక్రియను వేగవంతం చేయాలని బీఆర్ఎస్ శ్రేణులను సిద్ధం చేస్తూ వనపర్తి మండలములో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా చందాపూర్, దత్తాయిపల్లి, శ్రీనివాసపూర్, చిన్నగుంటపల్లి తదితర గ్రామాలలో ఓటర్ జాబితా సవరణ జరుగుతున్న విధానాన్ని పరిశీలించి బిఎల్ఓలకు బీఆర్ఎస్ శ్రేణులకు పలు సూచనలు చేశారు. అంతే పట్టం పోయిన మరి ఇలా పెట్టుకుంటారు. దాదాపు 7% అయిందా? ఇక్కడ ఉన్నారు. ఏదైనా నెగిటివ్ అక్కడ స్థిరపడ్డ వాళ్ళు ఏమైపోతారంటే వాళ్ళు కొంచెం బెనిఫిట్స్ కోల్పోతామని అక్కడ చేసుకుంటాం. ఇక్కడ మేడం నర్మదా ఎప్పుడు మీ తల్లి గారి ఈ నుంచి వనపర్తి నుంచి వస్తావా? అమ్మాపురికి మరి మంచిగానే ఉందా? మొదటి 1-2 కార్బన్ వనపర్తి జిల్లా కంబాలపురం గ్రామంలో శ్రీరంగాపురం మండలలో ప్రజలకు చట్టాలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాల నిర్మూలన చట్టం, బాల కార్మికుల నిర్మూలన చట్టం, మోటార్ వాహనాలు చట్టం మరియు పోక్సో చట్టం, సైబర్ క్రైమ్స్ పై గురించి వివరించారు. అదేవిధంగా తెలంగాణ న్యాయ సేవ అధికార సంస్థ వారు రూపొందించిన న్యాయ అవగాహన లఘు చిత్రాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎం. శ్రీదేవి, శోభారాణి, మండల ఎస్ఐ, పోలీస్ సిబ్బంది, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్లు, గ్రామ, మండల ప్రజలు పాల్గొన్నారు. తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ పారా లీగల్ వాలంటీర్ని కలిశాడు. టోల్ ఫ్రీ నంబర్ 1930 నెంబర్కి కాల్ చేసి కేసు ఫైల్ చేయడం జరిగింది. విచారణలో భాగంగా సైబర్ క్రైమ్ సెల్ని సంప్రదించి కేసు వివరాలు చెప్పడం జరిగింది. వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం జిల్లా ఎస్పీ సునీత రెడ్డిని ఇటీవల వనపర్తి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్గా బాధ్యతలు స్వీకరించిన ఎం. లింగాచారి మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ ఆయనకు హృదయపూర్వక స్వాగతం పలుకుతూ, నూతన బాధ్యతలలో విజయవంతంగా రాణించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను కలెక్టర్ ఆదర్శ సురభి పరిశీలించారు. పాఠశాల నిర్మాణానికి సంబంధించిన మ్యాప్ను పరిశీలించి, వివిధ భవనాల నిర్మాణ పురోగతి, మౌలిక వసతుల ఏర్పాటుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.